హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. చాలామందికి పొద్దున్నే లేవగానే వేడి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది కదండి. వేడి నీళ్లు తాగడము చాలా మంచిదండి హెల్త్కి. ఇలా ప్లెయిన్గా కాకుండా ఇలా కొద్దిగా నెయ్యి వేసేసుకోండి. వేడి నీళ్ళలో కొద్దిగా నెయ్యి కనుక కలుపుకొని మనం తాగామనుకోండి, చాలా అంటే చాలా మంచిదండి. గుండెకి చాలా మంచిది. అలాగే వెయిట్ లాస్ కూడా అవుతామండి. చాలామంది నెయ్యి తాగితే వెయిట్ పెరుగుతామేమో అనుకుంటారు. అస్సలు కాదండి. ఇలా చేసి చూడండి. రోజు కాకపోయినా వారంలో ఒక 3 రోజులైనా ఇలా తీసుకోండి. చాలా అంటే చాలా మంచిది. ఎవరికైనా మలబద్ధకం ఉంది అన్నా కూడా ఫ్రీగా మోషన్ అయితే అవుతుంది. అలాగే గుండెకు చాలా మంచిది. వెయిట్ లాస్ కూడా అవుతాము. ట్రై చేసి చూడండి. ఇదైతే చాలా మంచిది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదా, కంఫర్ట్ కానీ ఇలాంటివన్నీ యూస్ చేస్తూ ఉంటాం కదా, సాఫ్ట్ టచ్ కానీ ఇలాంటివి. ఖాళీ అయిపోయిన తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా యూస్ చేసి చూడండి. ఈ క్యాప్ కూడా మనం యూస్ చేసుకోవచ్చండి. ఇది పక్కన పెట్టేస్తాము. ముందుగా ఈ బాటిల్ అయితే నేను తీసేసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నానండి. దీన్ని ఇలా చాకు కాస్త వేడి చేసామంటే కట్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. నేను ఇక్కడ చాకు కాస్త వేడి చేసి కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా నీట్గా ఇలా కట్ చేసేసాను. దీన్ని అయితే మనము రకరకాలుగా యూస్ చేసుకోవచ్చండి. మనకి దేనికి కావాలంటే దానికి దీన్ని యూస్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పిల్లలు పెన్సిల్స్, పెన్స్ అని ఎక్కడంటే అక్కడే పడేస్తూ ఉంటారు కదండి. వీటిని అన్నిటిని కూడా ఇలా వేసి పెట్టేసామనుకోండి, పిల్లలకి చేతికి తొందరగా దొరుకుతాయి. అవి ఎక్కడంటే అక్కడ వేయకుండా ఉంటారు. అంతే కదండి. దువ్వెనలండి, మనము దువ్వుకొని అక్కడొకటి ఇక్కడొకటి పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా కూడా వేసేసుకోవచ్చు. అలాగే కిచెన్లో దీన్ని స్పూన్స్ కూడా వేసుకోవచ్చండి. దీంట్లో మనము చూడడానికి కూడా అందంగా ఉంటుంది. ఇది చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో అసలుకి. ఇలా చేసి చూడండి. అంతేకాదు, మనము క్లిప్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, క్లిప్స్ కూడా ఇందులోకి వేసేసుకోవచ్చండి. ఇలా అన్నీ కూడా వేసి పెట్టేసుకున్నామంటే అన్నీ కూడా ఒకే చోట దొరుకుతూ ఉంటాయి మనకు. దువ్వెనలంట, ఇలా క్లిప్స్ అంట అన్నీ కూడా ఇందులో వేసేసి మనం పెట్టేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. వేస్ట్గా పడేసే బదులు మనము ఇలా కూడా రీయూజ్ అయితే చేసేసుకోవచ్చండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇలాంటి క్యాప్స్ కూడా పడేస్తూ ఉంటాం కదా వేస్ట్ అని, వీటిని కూడా ఇలా యూజ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాప్ తీసేసుకొని అందులోకి సాల్ట్ వేస్తున్నానండి. 1.5 స్పూను రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. రాళ్ళ ఉప్పు వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా వంట సోడా వేస్తున్నానండి. ఒక హాఫ్ స్పూన్ వంట సోడా వేస్తున్నాను. తర్వాత కంఫర్ట్ వేసుకుంటున్నానండి. కొద్దిగా కంఫర్ట్ వేసిన తర్వాత ఇందులోకి నిమ్మ చెక్క పిండుకుంటున్నాను. ఒక అర చెక్క నిమ్మకాయ తీసేసుకొని ఇలా పిండేసుకుంటున్నానండి రసాన్ని. ఇలా పిండేసి దీన్ని అయితే మనము బాత్రూంలో కానీ లేకపోతే సింక్ కింద కానీ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలాంటి చోటు పెట్టేసామనుకోండి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ముఖ్యంగా వాష్రూమ్స్ అండి, మనం ఎంత వాష్ చేసినా కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి. అక్కడ ఇలా పెట్టేసి మనం దీన్ని వారంలో ఒక రోజు చేంజ్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం టీ తాగుతూ ఉంటాం కదండి. రోజు టీ తాగే అలవాటు అయితే అందరికీ ఉంటుంది. టీ తాగేసి ఈ వేస్ట్ అయితే పడేస్తూ ఉంటాము. అలా కాకుండా చూడండి, దీన్ని శుభ్రంగా ఇలా వాటర్తో ఇలా వాష్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా నేను కొద్దిగా వాటర్ వేసేస్తున్నానండి టీ వడగట్టుకున్న దాంట్లో. తిరిగి మళ్ళీ దీన్ని వడగట్టేసుకుంటున్నాను. ఇలా వడగట్టేసుకొని దీన్ని మనము కొద్దిగా వాటర్ వేయాలండి. ఇంకొద్దిగా ఇలా వాటర్ వేసేసి నీట్గా వాష్ చేసుకోవాలి. ఇందులో పాలు, షుగర్ అంతా ఉంటుంది కదా, అందుకని ఇలా నీట్గా వాష్ చేసేసి మొత్తం ఇలా వాటర్ మొత్తం ఇలా పిండేసానండి. దీన్ని ఒక ప్లేట్లో వేసేసి మనం పెట్టేసామనుకోండి, ఎండలోనైనా పెట్టచ్చు, లేదంటే లోపల పెట్టినా కూడా ఇది ఎండుకోపోతుందండి. బాగా ఇలా డ్రై అయిపోతుంది. చూడండి, ఇలా డ్రై అయిపోతుంది. దీన్ని మనము చెట్లు ఉంటాయి కదండి, ఇండోర్ ప్లాంట్స్ మనం పెంచుతూ ఉంటాం కదా ఇంట్లో, వాటికి కనుక ఇచ్చినట్లయితే ఇండోర్ ప్లాంట్స్ కానీ లేదంటే ఏదైనా చెట్లు కానివ్వండి, ఇలా ఇచ్చామంటే చాలా గుబురుగా వస్తాయండి చెట్లు. ట్రై చేసి చూడండి. ఇలా మనము చూడండి చెట్టు ఎంత బాగా వచ్చిందో. ఇలా వారంలో ఒక్క రోజు ఇచ్చినా చాలండి. చాలా అంటే చాలా బాగా పెరుగుతాయి. మీ దగ్గర చెట్లు ఎక్కువగా ఉన్నట్లయితే మేము రోజు టీ చేసినది ఇలా ఎండబెట్టేసుకొని చెట్లకు వేసేయండి. చాలా చక్కగా వస్తాయండి. ట్రై చేసి చూడండి, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఈ ఆనియన్స్ ఉంటాయి కదండి, ఇవి ఒక్కొక్కసారి మొలకలు వచ్చేస్తూ ఉంటాయి. తొందరగా మనం ఎక్కువగా తెచ్చేసినప్పుడు తొందరగా మొలకలు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఆనియన్స్కి ఇలా వేర్లు వచ్చింటాయి కదండి, వీటిల్ని ఇలా నీట్గా ఇలా కట్ చేసేయాలి. ఆనియన్స్ కట్ కాకూడదండి, ఏర్లు మాత్రమే ఇలా మనము చాకుతో ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కనుక కట్ చేసేసామనుకోండి మొలకలు రాకుండా ఉంటాయి ఆనియన్స్. మనం ఎక్కువగా తెచ్చేసినప్పుడు ఒక్కొక్కసారి మొలకలు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చూడండి, నేనైతే అన్నీ ఇక్కడ ఇలా కట్ చేసేసుకున్నాను. ఇలా కనుక మనం చేసి పెట్టేసామనుకోండి, మనకు
మొలకలు రాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి కమ్మలు, ఇలాంటి కమ్మలు ఉంటాయి కదండి, వీటిని ఇలా కూడా యూస్ చేయొచ్చు. చెవులకి కాదండి, ఇలా మనకు నల్లబుసల దండ కానీ లేదంటే చైన్స్ కానీ గోల్డ్ చైన్స్ కానీ ఉంటాయి కదా, వాటికి లాకెట్ లాగా యూస్ చేసుకోవచ్చండి. ఇలా కమ్మని తీసేసుకొని నేను ఇక్కడ మర్ర తీసేసానండి. దీన్ని ఇలా వేసేసుకున్నాం అనుకోండి, మనకు మంచి డాలర్ లాగా అయితే రెడీ అయిపోతుంది. చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి. మనం సపరేట్గా వెళ్ళి డాలర్స్ కొనలేము కదా, అలాంటప్పుడు ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. నేను ఇప్పుడు వేసుకొని కూడా చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా కనిపిస్తూ ఉందో కదా. నెక్స్ట్ టిప్ అండి, ఒక అరటిపండు తీసుకున్నానండి, బాగా పండినది. ఇంట్లో అరటిపళ్ళు ఉంటాయి కదా, ఒక బాగా పండిన అరటిపళ్ళు తీసుకొని కొద్దిగా కట్ చేసుకుంటున్నాను. కొద్దిగా తీసుకుంటున్నానండి, మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. నేను ఇక్కడ ఒక 4 పీసులు ఇలా కట్ చేసి తీసుకున్నానండి. తర్వాత కాఫీ పౌడర్ ఉంటుంది కదండి ఇంట్లో, బ్రూ కాఫీ పౌడర్ కానీ సన్ రైజ్ కాఫీ పౌడర్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి. కొద్దిగా వేసుకుంటున్నాను. ఇది రెండు బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. నీట్గా ఇలా మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలి. అలా బాగా మిక్స్ చేసేయాలి. చూస్తున్నారు కదా, ఇలా నేను మిక్స్ చేశాను కదా, ఇలా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఇలా మెత్తని పేస్ట్ లాగా అయిపోవాలండి. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. తర్వాత చూడండి అరటి తొక్క ఉంటుంది కదా, ఈ తొక్కని తీసేసుకొని ఇందులోకి దీన్ని పెట్టేసుకోవాలండి. మనం చేసిన పేస్ట్ని ఇలా పెట్టేసుకొని దీన్ని మనము ఫేస్కి అలాగే మెడకు చేతులకు మనకు ఇలా బాగా రబ్ చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేయాలండి. వదిలి కనుక మనం ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే చాలా బ్రైట్గా అవుతుందండి. మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే ఉంటుంది. ఈ బనానా ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, నేనైతే వాష్ చేసి చూపిస్తున్నాను. తేడా అయితే మీరే గమనియచ్చు. మనకు బనానా కూడా ఇంట్లో ఉంటుంది, కాఫీ పౌడర్ కూడా ఇంట్లో ఉంటుంది కదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా టిప్ చూద్దాము. మనము చపాతీలు చేస్తూ ఉంటాం కదా, చపాతీలు చేసేటప్పుడు మనం పదే పదే చేత్తో అయితే పిండిని తీసుకొని ఉండలుగా చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఒక గ్లాస్ తీసేసుకోండి. గ్లాస్ తీసేసుకొని ఇలా గ్లాస్తో మనం ఇలా రౌండ్ లాగా ఇలా చేసామంటే చాలు, ఎంత నీట్గా ఉండ వచ్చేస్తుందో అసలుకి. ఇలా ట్రై చేసి చూడండి. ఎన్ని ఉండలైనా కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకి ఇచ్చినా కూడా చేసేస్తారండి. ఇలా జస్ట్ ఇలా మనం ఇలా రౌండ్గా ఇలా చేస్తూ ఉన్నామంటే రౌండ్ బాల్ లాగా వచ్చేస్తుంది. మనం ఎంత సైజు కావాలంటే అంత చేసేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అలా చేసేసుకొని మనం పెట్టుకున్నామంటే పని సులువుగా అవుతుంది. మనము పిల్లలకు చూపించినా కూడా వాళ్ళు ఆడుతూ చేసేస్తారండి. ట్రై చేసి చూడండి. నేను కూడా అన్నీ ఇక్కడ ఇలానే చేసేసుకున్నాను. మీకు నచ్చింది అనుకుంటే ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో స్టీల్ సింక్ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇది క్లీన్ చేయాలంటే కొద్దిగా గోధుమ పిండి కానీ లేదంటే రాగి పిండి కానీ ఇలా స్ప్రెడ్ చేసేసి తర్వాత కొంచెం షాంపూ వేసుకోండి. ఒక గ్రీన్ స్క్రబ్బర్ మీద కాస్త ఇలా షాంపూ వేసేసి కనుక మనం క్లీన్ చేసినట్లయితే క్లీన్గా అయిపోతుందండి సింక్ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి. కాస్త ఇలా తడి చేసేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నామంటే పిండి వేయడం వల్ల జిడ్డు కానీ అలాగే సింక్ మరకలుగా అయిపోయి ఉంటుంది కదా స్టీల్ సింక్, అలాంటప్పుడు నీట్గా క్లీన్ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, నీట్గా అయిపోతుందండి. కాస్త ఇలా రుద్దేసి మనం వాటర్తో ఇలా వాష్ చేసేసుకున్నామంటే క్లీన్ అయిపోతుంది. ఎప్పుడే కానీ స్టీల్ సింక్లో ఆర్పిక్ మాత్రం వేయకండి, నల్లబడిపోతుంది. చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో కదా. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇలా మిక్సీ జార్లు కడిగేసి ఇలా బోర్ల వేసేస్తూ ఉంటాము. ఇలా బోర్ల వేస్తే అవి సరిగ్గా లోపల వైపు డ్రై అవ్వండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా ఏదైనా స్పూన్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఒక స్పూన్ తీసేసుకొని ఇలా పెట్టేసి ఇలా బోర్ల వేసేస్తే ఇలా గ్యాప్ ఉండడం వల్ల తొందరగా డ్రై అయిపోతుందండి. మనము ఒక్కొక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ అల్లం పైన తొక్క తీయాలంటే కష్టంగా ఉంటుంది. చాకుతో తీసామంటే అల్లం మొత్తం వెళ్ళిపోతూ ఎక్కువగా వేస్ట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి ఒక జాలి గరిటె తీసేసుకోండి. తీసేసుకొని ఇలా అల్లాన్ని ఇలా ముక్కలుగా చేసేసి ఇందులో వేసేసి కాస్త స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. ఎక్కువసేపు ఏం వేడి చేసే అవసరం లేదు. లైట్గా ఇలా వేడి చేసామంటే చాలు. అల్లం ఏం కాలదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు మనం కనుక ఇలా చేసుకున్నామంటే అల్లంలో ఏదైనా తడి ఉన్నా కూడా పోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. చూడండి ఇలా కాస్త వేడైనప్పుడు మనం లైట్గా చాకుతో ఇలా అన్నామంటే చాలు, నీట్గా వచ్చేస్తుందండి పొట్టు. చూడండి తొక్క మాత్రం నీట్గా ఇలా వచ్చేస్తుంది. అసలు మనం ఎక్కువ శ్రమ పడే పని లేదు. అల్లం కూడా వేస్ట్ అవ్వదు, జస్ట్ పొట్టు మాత్రమే ఇలా వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఎక్కువగా అల్లం పొట్టు తీయాలి అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడొచ్చు. ఇలా చేస్తే మనకు అల్లం ఎక్కువగా వేస్ట్ అవ్వదు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను.
పసుపు వేసిన తర్వాత ఇందులోకి ఇంట్లో టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, టాల్కమ్ పౌడర్ కొద్దిగా వేసేయండి. మీ ఇంట్లో ఏ పౌడర్ యూజ్ చేస్తే ఆ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా డెటాల్ వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా డెటాల్ వేసేసుకొని ఇవి 3 బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా మిక్స్ చేసేసి ఇది ఒక స్ప్రే బాటిల్లోకి అయితే వేసేసుకోవాలి. బాగా ఇలా కలిపేసుకొని ఇంట్లో ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటుంది కదా వేస్ట్ది, ఆ స్ప్రే బాటిల్లోకి వేసేసుకోండి. నేను ఇక్కడ ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకుంటున్నాను. తర్వాత ఈ మిగిలిన వాటర్ ఉన్నాయి కదా, వీటిల్ని కూడా మనము ఒక వేస్ట్ బాటిల్లోకి వేసి పెట్టేసుకున్నామంటే ఒక వారం రోజుల దాకా యూస్ చేసుకోవచ్చండి. ఈ వాటర్ ఏమి పాడవ్వవు. మనం ఇలా రెడీ చేసేసుకొని ఒక వాటర్ బాటిల్లో వేసి పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇది దేనికంటే మనం నైట్లో స్టవ్ అంతా కడిగేసి తుడిచిన తర్వాత ఈ వాటర్ని స్ప్రే చేసేయండి. ఇలా స్ప్రే చేసినట్లయితే ఇంట్లోకి బుద్ధింకలు కానీ బల్లులు కానీ ఏవి రావండి. మనము డెటాల్ యూస్ చేసి ఉంటాము, అలాగే పసుపు పౌడరు, టాల్కమ్ పౌడర్ ఇవంతా ఒక మంచి స్మెల్ అయితే ఉంటుంది ఇంట్లో. అలాగే బుద్ధింకలు కానీ బల్లులు కానీ చిన్న చిన్న నల్ల పురుగులు కానీ ఏవి రావు. ఇల్లు ఎప్పుడు క్లీన్గా ఉంటుంది. మీకు ఎక్కడెక్కడ బల్లులు కానీ బుద్ధింకలు వస్తాయనిపిస్తుందో అక్కడంతా ఇలా స్ప్రే చేసేయండి. నైట్లో స్టవ్ కాడ కానీ ఇలా సింక్ దగ్గర కానీ తిరుగుతూ ఉంటాయి కదా, మనకు సింక్లో కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఇలా స్ప్రే చేసేయండి. ఇలా ఇక్కడ విండో కాడ కానీ ఎప్పుడే వస్తాయో, ఎక్కడెక్కడ బల్లులు కానీ బుద్ధింకలు వస్తూ ఉంటాయో అక్కడంతా స్ప్రే చేసేసుకోండి. మీకు ఇంట్లో ఒక్కొక్కసారి ఎండు కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదండి, ఇది ఎక్కువ రోజులు నిలువ ఉండదు, తొందరగా బూజు పెట్టిపోతూ ఉంటుంది. అలా కాకుండా చూడండి ఇలా మధ్యలోకి కట్ చేసేసి దీన్ని ఒక 3-4 రోజులు ఎండలో పెట్టేసేయాలి. ఎండలో పెట్టేసి తర్వాత ఇంట్లో నెయ్యి ఉంటుంది కదండి, కాస్త నెయ్యి అప్లై చేయాలండి. నెయ్యి అప్లై చేసేసి మనం ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాము అంటే ఎన్ని రోజులైనా కూడా చెడిపోకుండా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టినా కూడా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ఊరికే కాస్త ఇలా నెయ్యి అనేవి వేలుతో ఇలా తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసామంటే చాలు, ఎక్కువ ఏం అవసరం లేదండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము పల్లీలు ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, ఇలా ఎక్కువగా తెచ్చేసి మనం స్టోర్ చేసామంటే ఒక్కొక్కసారి పురుగు పట్టిపోతూ ఉంటుంది, అలాగే మెత్తబడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఇలా ఫ్రెష్గా ఉండాలి, పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే ఇంట్లో బిర్యానీ ఆకులు అయితే ఉంటాయి కదండి, మనం బిర్యానీ ఆకులు తెచ్చుకొని ఉంటాం కదా, ఇలా ఒక 2 పెట్టేసేయండి. ఒక 2-3 ఇలా పెట్టేసామంటే లోపలికి ఇలా పెట్టేసి మూత పెట్టేసుకున్నాం అనుకోండి, మెత్తబడకుండా ఉంటాయి, పురుగు పట్టకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి బ్యాగ్స్ ఉంటాయి కదండి, ఒక బ్యాగ్ తీసేసుకొని నేను ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను. ఇలాంటి బ్యాగ్స్ లేదంటే టిష్యూ పేపర్ కూడా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ బ్యాగ్ ఉంది కాబట్టి ఇలాంటిది కట్ చేసి తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా పౌడర్ వేసుకుంటున్నాను. టాల్కమ్ పౌడర్ అయితే వేసేస్తున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పొట్లంలాగా కట్టేస్తున్నానండి. ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసి దీనికి ఇలాంటి రబ్బర్స్ వస్తాయి కదా, ఇలాంటి ఒక రబ్బర్ వేసేసుకోండి. ఇలా మీకు ఎన్ని కావాలో అన్ని చేసేసుకొని వీటిల్ని అక్కడక్కడ అన్నీ యూజ్ చేసుకోవచ్చండి. ఇంట్లో షూస్ యూజ్ చేస్తుంటారు కదా పిల్లలు, బ్యాడ్ స్మెల్ వస్తుంటాయి, అక్కడ కూడా పెట్టేసుకోవచ్చు. అలాగే చూడండి ఇలాంటి పట్టు శారీస్ అయితే మనం ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తూ ఉంటాము. ఈ శారీస్ అయితే ఒక్కొక్కసారి ఘాటుగా వచ్చేస్తూ ఉంటుందండి, బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఇలా కనుక చేసామనుకోండి ఎన్ని రోజులు పెట్టినా కూడా ఘాటు స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక నిమ్మ చెక్క తీసేసుకున్నానండి, దాంట్లోకి కొద్దిగా షాంపూ వేసేస్తున్నాను. షాంపూ వేసేసి కొంచెం పసుపు వేసుకోవాలండి. కొద్దిగా ఇలా పసుపు వేసేసి స్ప్రెడ్ చేసేసి దీన్ని, ఇది దేనికంటే ఒక్కొక్కసారి చేతులు కానీ కాళ్ళు కానీ నల్లగా అయిపోయి ఉంటాయండి, ముఖ్యంగా కాళ్ళు అండి, అసలు మనం పట్టించుకోము. మనం ఇలా గనక వారంలో ఒక రోజు కానీ లేదంటే 15 రోజులకు ఒకసారి కానీ ఇలా చేసి చూడండి, కాళ్ళు అయితే నీట్గా తెల్లగా మారిపోతాయండి. అసలు బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఇలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఇలా ట్రై చేసి చూడండి. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు. ఇలా చేతులకి కాళ్ళకు ఇలా బాగా ఇలా స్క్రబ్ చేసేసి మనం వాష్ చేసుకున్నామంటే చూడడానికి నీట్గా తెల్లగా అయిపోతాయండి. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ వాష్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా అయిపోయాయో. ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో కనుక నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.